ఎన్నెన్నో నేర్పిస్తున్నాడు. దావీదు రాసిన కీర్తనలో దావీదు చెప్పాడు, గాఢాంధకారపు లోయ గురించి చెప్పాడు. దావీదుకి లోయ అనుభవం కొత్త కాదు. దావీదు జీవితంలో నిత్యము దావీదును వెంబడిస్తూ దావీదుని పరిపూర్ణుడిగా మార్చడానికి దేవుడు ప్రతినిత్యం లోయ అనుభవాల్ని దావీదు మీదకి అనుమతించాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను మధ్యాహ్నం మీకు ఒక 2 మాటలు చెప్పాను, గుర్తుందో లేదో. లోయలో దేవుడు మనల్ని మన గ్రోత్ అండ్ మన క్యారెక్టర్ చూస్తాడు, మన ఎదుగుదల, రెండోది మన నడవడిక. ఈ 2 దేవునికి తృప్తికరంగా ఇస్తే దేవుడు మిమ్మల్ని గొప్ప యుద్ధానికి సిద్ధపరుస్తాడు. ఒకవేళ ఈ రెండిట్లో మనం తేడాగా ప్రవర్తిస్తే ఇంకొంచెం నువ్వు ఎదురు చూడవలసిన అవసరం ఉంది అంటాడు దేవుడు. ఈ 2 మన జీవితాల్లో ఎప్పుడు కలిగి ఉంటామంటే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని ఉంది. మీరు అక్కడే నేర్చుకుంటారు లోయలో, నేను దేవుని ఎరిగాను కాబట్టి, అవును దేవుని శక్తిని నేను పొందాను కాబట్టి, ఆయన ప్రభావ మహిమను నేను ఎరిగాను కాబట్టి నేను గొప్ప కార్యాలు చేస్తానని చెప్తాం మనం. అదే పౌలు గారు చెప్తున్నాడు, నన్ను బలపరచు అని అందే. నిన్ను బలపరచడానికి వినాలి, గుర్తుపెట్టుకోవాలి. నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను బలపరచడానికి దేవుడు లోయలోకి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే నీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏదైనా కావచ్చు, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి బహుశా మీరు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ మీరు వెళ్తున్న పరిస్థితి అది లోయ అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిరాశలు, నిస్పృహలు, లేదా మీరు ఊహించని పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, దుఃఖాలు, ప్రార్థనకు జవాబు రాకపోవడం, మీరు అనుకుంటున్న అదే సమస్య అంతకంతకు పెరిగిపోవడం, ఏదైనా కావచ్చు. బహుశా దేవుడు అనుమతి లేకుండా మన జీవితాలలో ఏది జరగదని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అమ్మ వింటున్నారా? చాలాసార్లు మనల్ని చికాకు పెట్టేది ఏంటంటే ఆ సమస్య ఆడే ఉంటాం, ఇంకా సమస్య మీద ఇంకొక సమస్య తోడవడం, కానీ మన ప్రార్థనకు జవాబు వచ్చినట్టు అసలు ఎంత మాత్రం కనిపించదు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ప్రభువా నా ప్రార్థన వింటలేదంటే దేవుడు అంటాడు, షటప్, ఐఎమ్ వర్కింగ్, నీ కోసం నేను పని చేస్తున్నానని చెప్తాడు. పని జరుగుతుంది, దేవుడు నా పని ఇంకా ముగించలేదు, పని జరుగుతుంది అని చెప్పాలి. వింటున్నారు? ప్రభువా నువ్వు ఇంత శ్రద్ధగా నా కొరకు పని చేస్తున్నావంటే నాకు మామూలుగా నువ్వు ఇవ్వట్లేదు ప్రభువా, నేను అడుగు వాటన్నిటికంటే. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికంటే అధికంగా. ఏంటది మరి? అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే పెద్దగా, అధికముగా ఇవ్వాలంటే ఎక్కువ పని చేయాలా లేదా? మంచిది కావాలి, వెంటనే కావాలి. బుద్ధి ఉంది మనకి కదా? గుర్తుపెట్టుకోవాలి. పుట్టగొడుగు పెరగడానికి రాత్రే, ఓక్ చెట్టు పెరగడానికి 100 ఏళ్ళు. నువ్వు పుట్టగొడుగా ఓక్ చెట్టా? మనం ఎంత తెలివిగలవాళ్ళం అంటే, ఓక్ చెట్టు ప్రభువా ఈ రాత్రి ప్రభువా, కుదరదు. ఓక్ చెట్టు 100 ఏళ్ళు పట్టిద్ది. దేవుడు ఇచ్చేదానికి అడ్డదారులు ఉండవు, స్ట్రైట్ వే. వింటున్నారా? కాబట్టి ఈరోజు మీకు ఒక చక్కని మాట ఏంటంటే, జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన, గాఢాంధకారపు లోయలోకి దావీదు వెళ్తాను అన్నాడు. ఎందుకంటే వెళ్ళటం ఆయనకు తెలుసు. దావీదు దేవునికి ప్రియుడిగా ఉండాలి, దేవుని చేతిలో పాత్రగా మలచబడాలి, లోయ ఉండాలి. దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే శిక్షించుట. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షించకపోతే నువ్వు దుర్బీజుడివే కానీ కుమారుడు కాదు. ఎక్కడుంది ఇది? హెబ్రీ పత్రికలో ఉంటుంది.